నమస్తే పెద్దమ్మ. నమస్తే. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు కనకమ్మ. ఏంటి బస్సు పేరు? ఏం పేరు ఇది? ఇంద్రనగర్. ఇంద్రనగర్ బస్. లాలగూడ ఇంద్రనగర్. లాలగూడ. ఏం చేస్తావు పెద్దమ్మ? ఇంటికనే ఉంటావా? ఇంటికైనా ఉంటా. వస్తుందా? పింఛన్ వయసు వచ్చిందా మీకు? పింఛన్ తీసుకుంటా? రాలేదు ఇంకా మేము పెట్టలేదు కూడా. ఇంకా పెట్టలేదా? మళ్ళీ ఈడ పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా పెద్దమ్మ, ఏం పరిస్థితి? ఎవరు గెలుస్తాడు ఈడ? కేసీఆర్ రావాలి. కేసీఆర్ రావాలి. కేసీఆర్ రావాలి. మాకు అయిన రోజులు కరెంటు పోలేదు, నల్ల నీళ్ళు మంచిగా వచ్చినాయి, ఏ పనైనా బాగా జరిగినాయి. ఇప్పుడు జరుగుతలేదు. నీళ్ళు తక్కువ వస్తుంది, కరెంటు పోతుంది, పెద్ద అవస్థ అవుతుంది మాకు. ఊర్లలోనే సమస్య అనుకున్నా, హైదరాబాద్ కూడా ఇదే సమస్య ఉందా? కరెంటు పోతుంది, ఏం చేస్తాం మనం? పండుకునే టైంలో కరెంటు తీసేస్తుండు. ఎట్లా పండుకుంటాం, ఎట్లా లేస్తాం? లేని పరిచయం కదా. కరెంటు పోతుంది, నల్ల నీళ్ళు సరిగా వస్తలేవు. మాకు బస్తీలో కూడా మంచిగా లేదు అసలు. ఏమైంది మరి బస్సులకు? ప్రాబ్లం ఏంది ఇప్పుడు? ప్రాబ్లం అంటే కాంగ్రెస్ వచ్చింది పోతుంది. కాంగ్రెస్ వచ్చింది అంతే. అంతేనా? అంతే. సరే ఇప్పుడు ఉన్న రోజులు మాకేం కాలేదు, అన్ని విధాలు మంచిగా జరిగినాయి. నీళ్ళు వచ్చినాయి, కరెంట్ ఉంది, మా పొదుపులు కానీ ఏదైనా మంచిగా జరిగింది. దేవుని దేవాలయం ఏం కాలేదు. మరి ఇప్పుడు ఆయన కూడా ఎంపీగా పోటీ చేస్తాడు, గెలిపిస్తురా? గెలిపిస్తాం, కంపల్సరీ గెలిపిస్తాం. అదే మరి ఇప్పుడు కిషన్ రెడ్డి పెద్ద లీడర్ అని ఇవ్వలేదు. లీడర్ కానీ వాళ్ళ సంతోషం వాళ్ళదే, మన సంతోషం మనదే. అంతేనా? అంతే, అంత తగ్గేది లేదు. రామ మందిరం కట్టినావు, ఇప్పుడు రామ మందిరం ఆయన పాలనకి ఆయన కట్టుకున్నాడు. అయ్యా మనకెందుకు అవన్నీ? వాళ్ళు చేసేది దేవుడే, మనం చేసేది ఇవ్వలేదు దేవుడే. మన దగ్గర పాటించేటోళ్ళతోనే పని. మరి అంతే ఉంటాడు, అందుబాటులో ఉంటాడా? మరి అందుబాటులో ఉంటాడు. మరి ఎలక్షన్లు అప్పుడైతే టెండలే తిరుగుతాం మేము, నిచ్చోళ్ళని తిరిగినట్టు. మరి ఈయన మీ ఎంపీ, ఇప్పుడున్న ఎంపీ ఎవరు? ఆయన సంగతి మాకు తెలియదు, అసలు ఆ సంగతే తెలియదు. అంతేనా? మాకు పద్మరావు, కేసీఆర్, మా సంగతి మేము ఎప్పుడు తిరిగేది అక్కడ, తిరిగేది పోయేది కూడా మేము అటే. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు 130 రోజులు? రేవంత్ రెడ్డి అయితే ఆయన సంగతే తెలియదు అంటాను కదా నేను మొత్తం. అంతేనా? అంతే, మనకు ఆ సంగతే తెలియదు. మన ఈయన కాబట్టి ఈయన సంగతి ఏం చెప్పినా పోతాం మేము. అంతే. ఇప్పుడు మరి ఎట్లా, ఎవరు గెలిపిస్తే మనకు మంచిగా ఉంటుంది? ఇక్కడ మాకు ఎవరు రావాలో వాళ్ళే వస్తారు. అంతే, మీకు మనసుకు తెలుసు, నాకేం చెప్పవు. అదే అసలు చెప్పవు. అంతే, అసలే చెప్పవు. మాకు పద్మరావు వస్తాడు. పద్మరావు వస్తాడు గ్యారంటీగా. ఎంత మేడతో వస్తాడు? ఎంత మస్తు మెజార్టీతోనే వస్తాడు. అంతే, తక్కువ కూడా రాదు. కాదు. ఇప్పుడు మరి నేను ఏమంటారు, పద్మరావు కేవలం సికింద్రాబాద్కే తెలుసు, మరి గంబర్పేటలో తెలుసా, లేకపోతే ఆ సనత్ నగర్ తెలుసా? అటు ఇంకోళ్ళు ఉంటారు కదా, ఈ ఏరియాకి ఈయన ఉన్నాడు. ఇప్పుడు ఈ ఏరియాకి మొత్తం కలిపి వస్తాడు. ఇదివరకే ఓన్లీ సికింద్రాబాద్కే ఉండే ప్రజల్లో, ఇప్పుడు మొత్తం 6-5 కావాలి, ఇప్పుడు తిరగాలి. వస్తాడా? సమస్య లేదా? సమస్య లేదు, డౌటే లేదు. అంతేనా? మొత్తం ఇంద్రనగర్ వాళ్ళు ఏమంటారు మరి? అందరం వేస్తాం మేము. అంతే, అందరం ఓట్లు వేస్తాం, ఆయనకే వేస్తాం మేము. కాంగ్రెస్ వచ్చింది, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళ ముఖ మీద మేము ఇంతవరకు చూడలేదు, మాకు తెలియదు. వస్తురా మరి ప్రచారాలకు? ఇవ్వలేదు ఇంతవరకు. అంతేనా? ఇవ్వలేదు. ఓట్లు అంటే అడుగుతారు కదా, వచ్చి జర నాకు ఓటే, నేను అది చేసిన, నేను ఇవ్వాలి అడిగేదైతే ఇంతవరకు రాలేదు. అంతే, మళ్ళీ వస్తే ఏమంటారు మరి? సరే, అప్పుడు మందే వేస్తామంటాం, మన పని మనం చేసుకుంటాం. అంతే అంతే, ఇంకేం చేసేది లేదు. ఇంకేం చేస్తాం.